ఇదేంటి 1000 సంవత్సరాల క్రితం ఒక పురాతన ఆలయంలో వాళ్ళు ఈ జంతువును ఎలా చెక్కారు? జాగ్రత్తగా చూడండి. ఇది పంది లేదా అడవి పందిలా కనిపిస్తుంది కదా! కానీ దాని వీపుపై దాదాపు అడవి దున్నకు ఉన్నట్లుగా ఒక మూపురం ఉంది చూడండి. పందులకు వీపుపై మూపురం ఉండదు. కానీ ముళ్ళ పందిలాగా వాటి శరీరం అంతటా ఉండే ఈ ముళ్ళను లేదా గట్టి వెంట్రుకలను చూడండి. శిల్పి వాటిని అత్యంత ముఖ్యమైన లక్షణంగా స్పష్టంగా గుర్తించాడు. మరియు నేటి పందులు అడవి పందులకు అంత పెద్ద ముళ్ళు లేదా గట్టి వెంట్రుకలు ఉండవు. కానీ హెల్పిగ్ అని పిలువబడే ఒక రకమైన పంది ఉంది. దీనిని ఎంటెలోడోంట్ అని కూడా అంటారు. ఈ హెల్పిగ్ పిక్చర్ ను చూస్తే దానికి వీపుపై ఒక మూపురం ఉందని మరియు దాని వీపుపై పెద్ద వెంట్రుకలు ఉన్నాయని మీరు గమనించవచ్చు. కానీ ఒక సమస్య ఏంటంటే ఈ జాతి ఇప్పుడు లేదు, అంతరించిపోయింది. సో 1000 సంవత్సరాల క్రితం దీనిని ఎలా చెక్కారు? 1000 సంవత్సరాల క్రితం హెల్పిగ్ అనే జంతువు మన భూమిపై తిరుగుతూ ఉండేదా? లేదు. ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం చూసుకుంటే ఈ జాతి కనీసం 16 మిలియన్ల సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది. 1000 సంవత్సరాల క్రితం జీవించిన శిల్పులు 16 మిలియన్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జంతువును ఎలా చెక్కారు? ఇది నిజంగా హెల్పిగ్గేనా లేక మరేదైనా అయ్యుండే అవకాశం ఉందా? కానీ దాని ముఖంపై స్పష్టంగా కనిపించే ఒక ముఖ్యమైన లక్షణం ఉంది. దీన్ని మీరు చూసారా? ఇది ఒక దంతం. కానీ ఇక్కడ మీకు ఈ ఉబ్బెత్తు భాగం కనిపిస్తుందా? దీనిని ఫ్లాంజ్ అని పిలుస్తారు. అండ్ శిల్పులు దీనిని స్పష్టంగా చెక్కారు. అంతరించిపోయిన ఎంటెలోడోంట్ జాతిలో కూడా మనం సరిగ్గా ఇలాంటిదే చూస్తాము. ఫ్లాంజ్ అంటే దవడ నుండి బయటకు పొడుచుకు వచ్చిన ఎముక వంటి భాగం. మనం ఆ శిల్పంలో చూసినట్లే వాటికి కూడా దంతాలు ఉండేవి. మీరు దీనిని ఈనాటి ఏ ఇతర అడవి పంది లేదా వార్టాగ్ జాతితోనైనా పోల్చూడవచ్చు. వాటికి అలాంటి ఉబ్బెత్తు భాగాలు ఉండవు, లేదా వాటి దంతాలు చాలా చిన్నవిగా ఉంటాయి, లేదా అసలు ఉండనే ఉండవు. బహుశా శిల్పి చెక్కేటప్పుడు పొరపాటు చేసి ఉండవచ్చు. మనం మినహాయింపులను ఉదాహరణలుగా తీసుకోలేం కదా. లేదు, దాని పక్కనే మీరు అదే జంతువు యొక్క మరొక శిల్పాన్ని చూడవచ్చు. అది అచ్చం అలాగే కనిపిస్తుంది. వీపుపై మూపురం మరియు వెంట్రుకలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి మీరు చూస్తున్నది పొరపాటు కాదు. ఒకవేళ అది పొరపాటు అయితే అది ఇక్కడ కూడా రిపీట్ అయ్యేది కాదు. కాబట్టి వారు ఈ ఆలయంలో హెల్పిగ్ లేదా ఎంటెలోడోంట్ అనే ప్రాచీన జాతి జంతువును చెక్కారని స్పష్టమవుతుంది. దీనిలో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ జంతువును చూడకుండా 1000 సంవత్సరాల క్రితం శిల్పులు దీన్ని ఎలా ఇంత ఖచ్చితంగా చెక్కగలిగారు? ఎందుకంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం అవి 16 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి కదా. 1000 సంవత్సరాల క్రితం ఈ జంతువులు అంతరించిపోలేదా? 1000 సంవత్సరాల క్రితం జీవించిన శిల్పాకారులు ఈ ఎల్పిక్స్ తిరుగుతూ ఉండడాన్ని చూసి తాము చూసిన వాటిని చెక్కారా? అవును, అది సాధ్యమే. అయితే మరో అవకాశం ఏంటి? ఈ ఆలయం చాలా కాలం క్రితమే నిర్మించబడి ఉండటం సాధ్యమేనా? ఈ ఆలయం వేల సంవత్సరాల క్రితం చరిత్ర పూర్వ కాలంలో నిర్మించబడిందా? ప్రాచీన హిందూ మరియు బౌద్ధ దేవాలయాలలో మనం తరచుగా చరిత్ర పూర్వ జంతువులను ఎందుకు చూస్తున్నాము? నా ఛానల్లో నేను మీకు ఇలాంటి అనేక ఆవిష్కరణలను చూపించాను. ఈ పురాతన ఆలయంలో చెక్కబడిన ఈ స్మిలోడాన్ లేదా సేబర్ టూత్డ్ పులి సంగతి ఏంటి? మానవులు వేటగాళ్లుగా, ఆహార సేకర్తలుగా జీవిస్తూ ఆదిమ రాతి పనిముట్లను ఉపయోగిస్తున్నారని భావిస్తున్న కాలంలో, అంటే 10,000 సంవత్సరాల క్రితం ఇది అంతరించిపోయింది. అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మరొక పురాతన ఆలయంలో దొరికిన ఈ డైనోసార్ శిల్పం గురించి ఏమంటారు? ఇది స్పష్టంగా ఒక స్టెగోసారస్ అని తెలుస్తుంది. దీని గురించి ఎలాంటి సందేహం లేదు. స్టెగోసారస్ యొక్క నిపుణుల పునర్నిర్మాణాన్ని మరియు ఈ చెక్కడాన్ని పక్క పక్కనే పెట్టి చూస్తే అవి సరిగ్గా మ్యాచ్ అవుతాయి. అండ్ ఆర్కియాలజిస్టులు ఇది మోసం కాదని కన్ఫర్మ్ చేస్తున్నారు. దీనిని ప్రాచీన నిర్మాణకులే చెక్కారని వారు ఒప్పుకుంటున్నారు. అయినప్పటికీ ఈ రకమైన డైనోసార్ 145 మిలియన్ల సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది. అవును, 145 మిలియన్ల సంవత్సరాల క్రితం సహేతుకమైన మేధస్సు ఉన్న మానవులు లేదా మానవుల సుదూర పూర్వీకులు కూడా ఉనికిలో లేరని నిపుణులందరూ ఒప్పుకుంటున్నారు. కాబట్టి వారి ప్రకారం చూసుకుంటే మానవులు మరియు డైనోసార్ల సహజీవనం గురించి ఆలోచించడం కూడా ఊహించరాని విషయం. అయినప్పటికీ నేను కేవలం ఒక గుడిలో మాత్రమే కాకుండా అనేక గుళ్ళల్లో ఉన్న డైనోసార్ల శిల్పాలను నా చేతులతో తాకి అనుభూతి చెందాను. అవును,
ఇది భారతదేశంలోని ఒక పురాతన ఆలయంలో చెక్కబడిన మరొక డైనోసార్. ఇది ఒక టీరెక్స్ కదా. దాని సైజును చూడండి. ఈ రెప్టైల్ ఏనుగు కంటే పెద్దదిగా ఉంది. ఈ రోజుల్లో ఏనుగుల కంటే పొడవైన రెప్టైల్స్ మనకు ఏవీ లేవు. అయినప్పటికీ టీరెక్స్ 66 మిలియన్ సంవత్సరాల క్రితమే అంతరించిపోయినప్పటికీ అది ఒక పురాతన ఆలయంలో స్పష్టంగా చెక్కబడి ఉంది. ఇప్పటికి మీరు నన్ను నమ్మకపోతే మరొక పురాతన ఆలయంలో కనిపించిన ఈ 4 దంతాల ఏనుగు గురించి ఏమంటారు? గోంబోదర్స్ అని పిలువబడే ఈ 4 దంతాల ఏనుగులు 20 లక్షల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయని నిపుణులు గతంలో వాదించేవారు. గత సంవత్సరం వరకు ఇదే వాదనగా ఉండేది. కానీ ఇప్పుడు వారు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారని మీరు చూడవచ్చు. విజ్ఞానం నిరంతరం మారుతూ ఉంటుంది. ఇప్పుడు 4 దంతాలున్న ఏనుగులు 12,000 సంవత్సరాల క్రితం వరకు ఉనికిలో ఉన్నాయని వారు వాదిస్తున్నారు. అయితే ప్రస్తుత ఈ వాదన నిజమైనప్పటికీ దాని అర్థం ఈ ఆలయం 12,000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని అవుతుందా? అండ్ మరింత ముఖ్యంగా కొత్త ఆధారాలు శాస్త్రీయ నమ్మకాలను మారుస్తాయి కాబట్టి వారు ఈ ఎల్పిక్స్ యొక్క కొత్త శిలాజ ఆధారాలను కనిపెట్టారు మరియు ఈ జంతువులు 1000 సంవత్సరాల క్రితం ఉన్నాయని చెప్తున్నారు. లేదా మనం చరిత్ర పుస్తకాలలో చదివే తేదీలు తప్పు కావచ్చునా? మరియు ఫిమై ఆలయం అంతకంటే చాలా పురాతన కాలంలో నిర్మించబడి ఉండవచ్చునా? అన్నిటికంటే ముఖ్యంగా చాలా నిర్మాణాల కాల నిర్ణయం రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతులను ఉపయోగించి చేయబడలేదు. ఆ తేదీలు ఇప్పటికే ఉన్న దేవాలయాల నిర్మాణ శైలితో సరిపోల్చడం ఆధారంగా నిర్ణయించబడ్డాయి. అయితే ఫిమై ఆలయ చరిత్ర రహస్యాలతో నిండి ఉంది. ఈ ఆలయాన్ని థాయిలాండ్ యొక్క ఆధ్యాత్మిక అద్భుతంగా గుర్తించి ఉండాల్సింది. ఎందుకు? ఫిమై ఆలయాన్ని ఆధ్యాత్మిక అద్భుతంగా ఎందుకు గుర్తించాలి? ఎందుకంటే స్థానికులు ఈ ఆలయాన్ని ఫిమై అని ఎందుకు పిలుస్తారు? ఫిమై అంటే ఏంటి? ఈ రోజు ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి తెలియదు. కానీ ఆ సమాధానం ఆ నగరంలోనే లభించిన పురాతన శాసనాలలో ఉంది. శాసనాలలో ఈ ఆలయాన్ని విమయ అని పిలుస్తారు. అవును, ఈ ఆలయం యొక్క అసలు పేరు విమయ మరియు స్థానికులచే ఇది నెమ్మదిగా ఫిమై గా మార్చబడింది. అయితే విమయ అంటే అర్థం ఏంటి? విమయ అనే పదం ప్రాచీన సంస్కృతం నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే మాయ లేదా భ్రమ లేనిది. విమయ అంటే ఏ విధమైన మాయ లేదా భ్రమ లేకుండా ఉండే మనస్థితి. షార్ట్ గా చెప్పాలంటే ఇది సంపూర్ణ శాంతితో ఎటువంటి చింతలు లేకుండా ఉండే ప్రబుద్ధమైన మానసిక స్థితి. అండ్ ఈ విమయ దేవాలయం ఆధ్యాత్మికతను అన్వేషించే వారి మనసులను ప్రకాశింపజేసిన ఒక ఆధ్యాత్మిక దేవాలయం. చూడండి, చాలా మంది ప్రార్థన స్థలాలకు ఎందుకు వెళ్తారు? అది గుడి అయినా, చర్చి అయినా లేదా మసీదు అయినా మనం అన్ని చింతల నుండి విముక్తి పొందాలనుకుంటాము. మానవులు తమకు అహేతుక భయాలు, న్యూరోసిస్, అబ్సెషన్లు మరియు సైకోసిస్ ఇవన్నీ ఉన్నాయని అర్థం చేసుకుంటారు. భవిష్యత్ గురించి ఆందోళన చెందడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మనకు తెలిసినప్పటికీ మనం మన భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాము. గతాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం ఎలాంటి ప్రయోజనం లేదని మనకు తెలిసినప్పటికీ మనం గతం గురించి పదే పదే ఆలోచిస్తాము. మనం వర్తమానంలో జీవించాలని, ఈ కష్టాల నుండి విముక్తి పొందాలని కోరుకుంటున్నాము. గతంలోని ఈ సమస్యలన్నీ, భవిష్యత్తు గురించిన ఆందోళనలన్నీ కేవలం భ్రమలు మాత్రమే. అవి మాయ మరియు మనం ఈ భ్రమల నుండి విముక్తి పొందాలనుకుంటున్నాము. ఈ కారణంగానే ఆధ్యాత్మిక అన్వేషకులు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తూ వివిధ పూజ స్థలాలను సందర్శిస్తారు. అండ్ ఈ విమయ దేవాలయం ప్రాచీన కాలంలో ఇది థాయిలాండ్కు ఆధ్యాత్మిక రాజధానిగా ఉండి ఉండవచ్చని సూచిస్తుంది. ఈ కారణంగానే ఈ పురాతన నగరం మొత్తాన్ని విమయ దేవాలయం ఉన్న నగరం అనే అర్థంలో విమయపుర అని పిలిచేవారు. అది సందర్శకులను జ్ఞానోదయం వైపు ఎలా నడిపించింది? గత వీడియోలో మనం నాగులకు మరియు కుండలినికి ఉన్న సంబంధం గురించి, మన శరీరంలోని 7 చక్రాలను నాగుల 7 చక్రాలపై ఎలా చిత్రీకరించారో మరియు మన వెన్నెముకలో నిద్రిస్తున్న పామును మేల్కొలపడం ద్వారా మన ఆధ్యాత్మికతను ఎలా మేల్కొలపాలో ఇప్పటికే చూశాము. ఈ కారణంగానే మనం ప్రధాన గదిలో 3 కాయిల్స్ ను, 5 తలలు మరియు 7 వృత్తాలు అంటే ప్రధాన సంఖ్యల శ్రేణిని చూస్తాము. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు? దీనిని కేవలం 1000 సంవత్సరాల క్రితమే నిర్మించారా? లేదా మన గ్రహంపై చరిత్రపూర్వ జంతువులు సంచరించిన చాలా ప్రాచీన కాలంలోనే ఒక పురాతన నాగరికత ఉనికిలో ఉండేదా?
విమయ లేదా ఫిమయ ఆలయం మనల్ని కాలం గురించే ఆశ్చర్యపోయేలా చేయడానికి నిర్మించబడిందా? అది భ్రమల తెరను తొలగించి మనం జ్ఞానోదయం పొందడానికి సహాయపడడానికి నిర్మించబడిందా? దయచేసి మీ థాట్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రవీణ్ మోహన్, చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరియు త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.